హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకోసం నేను గోబీ 65ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియో ద్వారా చాలా సింపుల్గా, టేస్టీగా, చక్కగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా తినాలనిపిస్తుంది కదా. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, దీని తయారీ విధానం ఎలాగో మీకు నేను చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అయితే ఒక క్యాలీఫ్లవర్ని, పెద్ద పువ్వుని తీసేసుకున్నాను. ఈ సైజ్ పీసెస్గా నేను కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నానండి ఒక బౌల్లో. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు శనగపిండి, 1 కప్పు మొక్కజొన్న పిండి అండి. బీప్ పిండి ఉన్న 1/2 కప్పు వరకు మీరు తీసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేసేసాను. నెక్స్ట్ గరం మసాలా అండి, దీన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి, దీన్ని కూడా ఎక్కువే పడుతుంది కొంచెం. సో ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రెష్గా రుబ్బి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, రుచికి సరిపడినటువంటి సాల్ట్, రుచికి సరిపడినటువంటి కారం అండి. వీటన్నిటిని 1 బై 1 యాడ్ చేసుకొని, నెక్స్ట్ ఇది గోబీ మసాలా అండి, బయట మార్కెట్లో దొరుకుతుంది, అది ఆప్షనల్ మాత్రమే, మీకు వీలుంటేనే వేసుకోండి, అవైలబుల్లో ఉంటే. నెక్స్ట్ ఒక ఎగ్ తీసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కగా మనం ఒక్కసారి అయితే ఈ విధంగా కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చూసుకుంటూ, మరీ పిండి అనేది లూజ్గా అయిపోకూడదండి, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. సో మనకు చూపిస్తాను చూడండి, ఆ కన్సిస్టెన్సీలో, ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే, నెక్స్ట్ మీకు చూపించిన క్యాలీఫ్లవర్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి బాగా మరిగిన తరువాత ఈ పీసెస్ని వేసేసి కొంచెం సేపు లైట్గా మనం అంటే 1/2 వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇందులో నేను యాడ్ చేసేస్తున్నానండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ పీసెస్కి మనం పట్టించేసేయాలి. చూడండి, వేడి చల్లారిన తర్వాత అయినా సరే మీరు హ్యాండ్తో పట్టించేసుకోండి. చూడండి, నేను చల్లారిపోయాయండి. ఇప్పుడైతే నేను ఇలా కలిపి పక్కన పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్ని అయితే మనం తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది గుర్తుంచుకోండి, బాగా హీట్ అయిన తరువాత మాత్రమే మనం వీటిని 1 బై 1 ఇలా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడి కాకముందు వేసాము అంటే అస్సలు ఆయిల్ మొత్తం ఇవి పీల్చేసుకొని తినేటప్పుడు క్రంచీగా ఉండవండి, చాలా మెత్తగా ఉంటాయి. సో ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇలా చక్కగా 1 బై 1 మనం యాడ్ చేసేసుకుందాము. ఫుడ్ కలర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్ మాత్రమేనండి. నెక్స్ట్ ఇక్కడ మనం వేయించుకునేటప్పుడు హీట్ హై ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ఎందుకు అంటే ఆల్రెడీ మనం 1/2 వరకు కుక్ చేసుకున్నాం కాబట్టి, సో ఎక్కువ టైం అయితే ఇవి తీసుకోవండి. సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటికి బాగా పట్టించాం కదా, సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను, కలర్ కూడా చాలా బాగున్నాయి కదా. సో చక్కగా మనం ఇంట్లోనే హ్యాపీగా హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇంకా బాగా మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చండి ఇలా ఈజీగానే. ఇప్పుడు బయట చూస్తూ ఉన్నాం కదండి, హోటల్స్లో ఎక్కడికి వెళ్ళినా బయట స్ట్రీట్ ఫుడ్ తినాలన్నా హైజీనిక్గా ఉండట్లేదు. సో అందుకని మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. సో మీకు ఈ రెసిపీ, ఈ స్నాక్స్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు మీరు ట్రై చేసి కామెంట్స్ రూపంలో పెట్టేసేసేయండి. నెక్స్ట్ వీటిని సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకుందాం. చూడండి, కరకరలాడుతూ చాలా ఎమ్మీగా ఉంటాయండి.
నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ అనేవి ముందుగా మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్ చేసి షేర్ చేయండి. మీకు మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో పెట్టేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేసేయండి. చూడండి, దీనికైతే నేను మయోనీస్ ఇంకా టమోటా కచప్ని తీసుకున్నాను. సో వీటిలో డిప్ చేసుకొని తిన్నామైతే టేస్ట్ అయితే రెండింతలు అవుతుందండి. ఎప్పుడైనా ఇంకొక విషయం ఏంటి అంటే ఈ గోబీ 65 కోసం కావాలి అంటే మనం కరివేపాకుని గ్రీన్ చిల్లీని కూడా ఆ డీప్ ఫ్రైలోనే వేయించుకొని వీటి మీద చక్కగా గార్నిష్ చేసుకొని మధ్యలో నంచుకుంటూ చక్కగా తినేసేయచ్చు. సో నేనైతే మా పిల్లల కోసం ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో వాళ్ళైతే గ్రీన్ చిల్లీ అవి తినరు. సో అందుకని నేను స్కిప్ చేశాను. మీరు కావాలంటే చక్కగా గ్రీన్ చిల్లీని కరివేపాకుని వేయించేసుకొని పైనే చక్కగా గార్నిష్ చేసుకొని మధ్యలో తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.